వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు అయితే గ్రూప్ 4 పైన మళ్ళీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 1 మీద కూడా ఒక అప్డేట్ ఉంది. అదేవిధంగా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ పైన కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. మనం ఈ అప్డేట్ తెలుసుకునే ముందు ఒకసారి నూతనంగా మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే అండి. మనకు ఈరోజు ప్రధానమైన అప్డేట్స్ ఏంటంటే అప్డేట్స్ ఏంటంటే గ్రూప్ 4 అనేది చాలామంది ఎప్పుడు మాకు నియామక పత్రాలు ఇస్తారని చాలామంది అంటున్నారు. సో ఒకసారి ఏమో మనకు నవంబర్ 26వ తారీఖు అని చెప్పేసి నిన్న మొన్న ప్రతి డే న్యూస్లో వచ్చింది. నవంబర్ 26వ తారీఖు వచ్చేసి ఈ జోన్ ఏదైతే మనకు మల్టీ జోన్ 1 ఉందో ఈ కరీంనగర్ అండ్ ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా ఈ 26వ తారీఖు నవంబర్ 26వ తారీఖు ఇస్తారు అని చెప్పేసి మనకు వివిధ దినపత్రికల ద్వారా వచ్చిన సమాచారం. కానీ అఫీషియల్గా మనకు టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వంకి వెళ్ళి కానీ ఎలాంటి అఫీషియల్ న్యూస్ అయితే ఇంతవరకు రాలేదు. జస్ట్ పేపర్లలో వచ్చిన న్యూస్ పట్టుకొని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు దీనికి భిన్నమైన న్యూస్ వచ్చింది. దీనికి భిన్నమైన న్యూస్ ఏంటంటే నవంబర్ 26వ తారీఖు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే డిసెంబర్ 4వ తారీఖు గ్రూప్ 4 అభ్యర్థుల నియామక పత్రాలు అనేటిది పెద్దపల్లి జిల్లాలో ఇస్తారని చెప్పేసి అంటున్నారు. మరి పెద్దపల్లి జిల్లాలో నిజంగానే డిసెంబర్ 4వ తారీఖు పెద్దపల్లి జిల్లాలో గ్రూప్ 4 అభ్యర్థులకు అందరికి కూడా నియామక పత్రాలు సీఎం గారి చేతుల మీదుగా ఇస్తారు అంటున్నారు. అంటే డిసెంబర్ 4వ తారీఖు నిజంగానే పెద్దపల్లి జిల్లాలో ఇస్తారా అనే దాని మీద చాలామందికి ఇంకా అంటే పూర్తి అయిన అఫీషియల్ న్యూస్ అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే ఆయన ఏం రాసిండంటే ఇది దిశ న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఏం రాసినట్టే దిశ కూడా వెలుగు న్యూస్ పేపర్ లాగానే ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలే రాస్తుంది. కొద్ది వరకు దాన్ని నమ్మొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే 9,000 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు డిసెంబర్ 4న సీఎం గారి చేతుల మీదుగా పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ విజయోత్సవ ఈ యొక్క వేడుకలో ఇవ్వబడుతుంది అని చెప్పేసి రాసినారు. 9,000 ఎందుకు ఉన్నాయి? గ్రూప్ 4 పోస్టులు 9,000 లేవు కదా, 8,180 పోస్టులు. మరి ఆయన 9,000 అని రాసిండు. ప్రింట్ తప్పో ఏమో మరి నాకు అర్థం కాలే. కానీ ఏదో న్యూస్ రాయాలని రాసినట్టు అనిపించింది అక్కడ 9,000 అని మెన్షన్ చేసేసరికి. మరి నిజంగానే డిసెంబర్ 4వ తారీఖు ఇస్తారా ఇవ్వరా అనేది చూద్దాం. ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు ఇస్తే ఒకవేళ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన క్యాండిడేట్స్కి మళ్ళీ అఫీషియల్గా మెసేజ్లు అన్నీ వస్తాయి. మీకు అందరికీ కూడా ఈ డిసెంబర్ 4వ తారీఖు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు, రావచ్చు అని చెప్పేసి వాళ్ళకి వెళ్తాయి. సో మరి మీరైతే వెయిట్ చేయండి. మరి ఎందుకంటే చాలామందికి అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, చాలామందికి ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, కానీ మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసి మీ డిపార్ట్మెంట్లకు అఫీషియల్గా పంపించడానికి కావాల్సిన నియామక పత్రాలు మీ చేతికి ఇస్తే అయిపోతుంది. లాస్ట్గా మీరు వెళ్ళి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. వీళ్ళు ఎవరైతే గ్రూప్ 4లో ఉన్నారో వీళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత వీరందరూ వెళ్ళి ఆయా సంబంధిత డిపార్ట్మెంట్లో అందరూ కూడా జాయిన్ అయిపోయిన తర్వాత 1 వారం నుండి 2 వారాల లోపల ఈ 8,100 పోస్టులల్లో ఎంతమంది జాయిన్ అయినారు, ఎంతమంది ఉద్యోగాలలో జాయిన్ కాలేదు అనేది తెలిసిపోతుంది. తెలిసిపోయిన ఆ డాటా పట్టుకొని మనకి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, మనకి ఎన్ని బ్యాక్లాగ్ పోస్టులకు వచ్చేసినాయి అనేది దాన్ని బట్టి అర్థమైపోతుంది. ఆ తర్వాత డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తారా ఇవ్వరా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మళ్ళీ నిన్న కూడా ఇచ్చినారు. గ్రూప్ 4లో చాలామంది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొన్న ఏదైతే జోనల్ వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో దానికి చాలామంది హాజరు కాలేదంట. మరి వాళ్ళు కూడా ఇంకొక అవకాశం ఇస్తారని చెప్పేసి మాట్లాడినారు. అలాంటి వాళ్ళు వెళ్తే ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే అవి కూడా ఖాళీల కింద మనకు చూపించే ప్రయత్నం అయితే ఉంటుంది. అంటే బ్యాక్లాగ్ కింద ఉండే ప్రయత్నం అయితే ఉంటుంది. సో మన వివిధ జాబ్లలో, వివిధ ఉద్యోగాలలో చాలా మందికి అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇప్పుడు ఉదాహరణకు జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాలు, గురుకులాసు, అదేవిధంగా డిఎస్సి, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, ఇలాంటి చాలా పెద్ద స్థాయి ఉద్యోగాలు ఈ మధ్యలో పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ ఉద్యోగాలలో పొందిన వాళ్ళు కూడా ఇక్కడ గ్రూప్ 4లో ఉన్నారు. ఆ గ్రూప్ 4లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మరి మాకు ఇంట్రెస్ట్ లేదు, మేము ఇటు రాలేము, మాకు నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇస్తే
బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి గవర్నమెంట్ కనుక ఇక్కడ అన్విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్టయితే వీళ్ళెవరు కూడా అక్కడ పై స్థాయి ఉన్న వాళ్ళు ఎవరు కింది స్థాయికి రారు. దాని కారణంగా డౌన్ మెరిట్ లిస్ట్లో ఉండే వాళ్ళకైతే అవకాశం అనేది ఇవ్వవచ్చు అని చెప్పేసి అందరు అంటున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ టైంకి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది కొద్దిగా టైం తీసుకున్న తర్వాత కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు అయితే డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నవారు వెయిట్ చేయండి. ఇంకోటి విషయం ఏంటంటే టీజీపీఎస్సీ చైర్మన్ యొక్క పదవీ కాలం ముగుస్తుంది, ఈ నెల చివరితో కంప్లీట్ అయిపోతుంది ఆయనకు. సో తదుపరి టీజీపీఎస్సీ చైర్మన్ ఎవరు రావాలి అనే దాని మీద గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 57 మంది దానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆ 57 మందిలో కూడా ఎక్కువగా ఐపీఎస్, ఐఏఎస్, రిటైర్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు, ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. సో మరి వీళ్ళందరినీలో ఒక స్క్రూటింగ్ చేస్తారనమాట. అంటే సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ అర్హతలు ఉన్న వాళ్ళని, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని చూస్తారు, అంటే ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం 6 years టు ఆయనకు ఏజ్ వచ్చేంత వరకు, అంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉంటుంది. అయితే కంప్లీట్లీ 6 years ఆయనకు కూర్చోబెట్టాలి. మళ్ళీ 12 monthsకు ఏజ్ క్రాస్ అయిన వాళ్ళను, 8 months లోపు ఏజ్ క్రాస్ అయ్యే వాళ్ళని పెట్టద్దు. మళ్ళీ కొత్త చైర్మన్ ఎంపిక, మళ్ళీ రిక్రూట్మెంట్ చాలా జరుగుతుంది. సో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వర్క్ ఉంది, రిజల్ట్స్ ఇచ్చే వర్క్ ఉంది, జాబ్ క్యాలెండర్ ఇచ్చే వర్క్ ఉంది. ఇవన్నిటికీ మళ్ళీ చైర్మన్ మారుతూ ఉంటే కొత్త చైర్మన్లకు కూడా మళ్ళీ ఈ యొక్క పాలనా వ్యవస్థ, అంటే టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ పైన ఇంకా కొద్దిగా గ్రిప్ తీసుకొచ్చుకోవాలంటే కొత్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే కదలకుండా ఒకరినే స్థిరంగా 6 years వరకు ఉంచుకున్నట్టయితే టోటల్గా ఆయనకు ఒక 6 monthsలో ఎగ్జామినేషన్ యొక్క టోటల్ వర్క్ అర్థమైపోతుంది. ఆయన కూడా కమిటీ మెంబర్స్ని అందరినీ కూడా హ్యాపీగా అంటే మేనేజ్ చేయగలుగుతాడు, ఎగ్జామినేషన్ బ్రాంచ్ని కూడా మేనేజ్ చేయగలుగుతాడు, రిజల్ట్స్ చక్కగా ఇవ్వగలుగుతాడు, నోటిఫికేషన్ కూడా క్లారిటీగా ఇవ్వగలుగుతాడు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందంట. అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 6 సంవత్సరాలు కరెక్ట్ సర్వీస్కు ఫిట్ అయ్యే వారిని చూస్తుందంట. సో మరి అది కూడా మనకు ఈ December 3 లేదా 4వ తారీఖు వరకు ఈ టీజీపీఎస్సీ పర్టికులర్గా పర్మనెంట్ చైర్మన్ని పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో ఇందని. ఎందుకంటే 2025 జాబ్ క్యాలెండర్ ఉంది. ఆ జాబ్ క్యాలెండర్లో మరి Group 1 ఉంది, Group 2 ఉంది, Group 3 ఉంది, మరి మనకు డిఎస్సి ఉంది, మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఉన్నాయి, మళ్ళీ డిగ్రీ కాలేజ్ గురుకుల లెక్చరర్స్ ఉన్నాయి, అదేవిధంగా చాలా పోస్టులు ఉన్నాయి. సో దాని కారణంగా అప్కమింగ్ ఎప్పుడైతే 2025 జనవరి వస్తుందో ఇంకొక 1 month to 1.5 months ఉంది. ఆ టైంలో ఖచ్చితంగా మనకు చాలా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా కొద్దిగా లేట్ కావచ్చు, 1 month 2 months, కానీ అచ్చుడైతే ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా డిఎస్సి కూడా ఉంటుంది. డిఎస్సి చదివే వాళ్ళు చదవండి హ్యాపీగా. దీంతో పాటు Group 1 పైన మళ్ళీ కేసు అయితే ఉంది. అదే క్వశ్చన్స్ తప్పించినారు, క్వశ్చన్స్ అనువాదం తప్పించినారు, అదేవిధంగా కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయనే విషయం పైన Group 1 పైన మళ్ళీ Group 1 అభ్యర్థులందరూ సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్తున్నారు. సుప్రీంకోర్టులో మళ్ళీ దీని గురించి అప్పీల్ చేయబోతున్నారు అనమాట. సో Group 1 మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి Group 1కి అయితే మరి ఫిబ్రవరిలో రిజల్ట్స్ అంటున్నారు. మరి ఫిబ్రవరిలో రిజల్ట్స్ అంటే మనకు దగ్గర జస్ట్ ఒక 2.5 months ఉంది. 2.5 months కూడా తక్కువే, 2 months వేసుకోండి. ఆ 2 monthsలో మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది. మరి మొత్తం చూసినట్టయితే సుప్రీంకోర్టుకు వెళ్తే మరి ఏదైతే వీళ్ళందరూ మరి క్వశ్చన్ పేపర్ రాంగ్ ఉంది, జీవో నెంబర్ 29 కరెక్ట్ లేదు, సోషల్ రిజర్వేషన్స్ హక్కులు హరించే విధంగా ఉన్నాయని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళ పక్షాన రిజల్ట్ వస్తుందా రాదా అనేది, తీర్పు వస్తుందా రాదా అని చూద్దాం. ఓకే అండి, మొత్తానికైతే Group 4 అయితే మరి December 4వ తారీఖు పెద్దపల్లిలో నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు అనేది ఒక న్యూస్ అయితే ఈరోజు వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది మరి రేపటి వరకు చూస్తే తెలుస్తుంది. ఓకే, బ్యాక్లాగ్ పోస్ట్ అయితే చాలా మిగిలిపోబోతున్నాయి. ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నింటిని కూడా మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళతో ఫుల్ఫిల్ చేయాలని మనం వెళ్ళవేళలా మన వీడియోల ద్వారా మాట్లాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా చాలామంది అయితే ఉండదని మన వీడియోల కిందకి వచ్చి అంటున్నారు. ఉండకపోనేయండి, కానీ మాట్లాడితేనే కదా గవర్నమెంట్ తెలుస్తుంది. ఈరోజు చూడండి, ఒక 4-3 న్యూస్ ఛానల్లో నేను చూసినాను, చాలామంది డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు అన్విల్లింగ్ ఆప్షన్ కోసము
మేము తీర్మార్ మల్లన్న ఆఫీస్కి పోయినాము. తీర్మార్ మల్లన్న ఆఫీస్లో ఆయనతో మాట్లాడినాము. ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆయనతో కూడా మాట్లాడినాము. మేము ఎమ్మెల్యేలతో మాట్లాడినాము, మేము మినిస్టర్లతో మాట్లాడినాము, ప్రతి ఒక్కరితో మాట్లాడినాము, ప్రభుత్వంలోని పెద్దలతో అందరితో మాట్లాడినాము. అయినా కానీ మాకు అన్విలింగ్ ఆప్షన్ ఇవ్వలేదు. దాని కారణంగా మాకు బ్యాక్లాగ్లో చాలా పోస్టులు మిగిలిపోతాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతే ఎవరికి కూడా దీనివల్ల ప్రయోజనం లేదు. గవర్నమెంట్ జస్ట్ మీరు తీసుకుపోయి వేరే నోటిఫికేషన్లో కలిపేస్తుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివి మేము కూడా మెరిట్లో ఉన్న వాళ్ళమే. మాకు కావాల్సింది ఏంటంటే డౌన్ మెరిట్ ఇస్తే మేము కూడా మెరిట్లో ఉన్న వాళ్ళకి మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం అయితే ప్రతి న్యూస్ ఛానల్ దగ్గర మాట్లాడినారట, ప్రతి కాంగ్రెస్ నాయకుల పెద్దల దగ్గర కూడా మాట్లాడినారని చెప్పేసి ఈరోజు వాళ్ళైతే చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ వాళ్ళ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఎక్కడ కూడా డౌన్ మెరిట్ లిస్టు ఇవ్వాలి అనే విషయం స్టాప్ అయిపోలే, అది ఇంకా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే ఈ దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఈ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు, పెద్దలను కలుస్తూ ఉన్నారు. ఇదైతే ఆగిపోలే. మీరు అందరూ కూడా ఇవ్వరు అని మీరు అనుకుంటున్నారు. చెప్పలేము, ఏ టైం ఎట్లా వస్తుందో మనకు అర్థం కాదు. టైం అనేది ప్రతిదీ డిసైడ్ చేస్తుంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారికి అనిపించిందేమో ఈ 3000 4000 పోస్టులు పిల్లలకి చేద్దామని గురుకుల విషయంలో, ఈ యొక్క గ్రూప్ 4 విషయంలో అనుకున్నాడేమో. ఏమైతే అయిపోతుంది కదా పని అంతా కూడా. సో ఎప్పుడైనా ప్రతి విషయంలో పాజిటివ్ థింకింగ్ కలిగి ఉంటే బెటర్ అనమాట, మంచి రిజల్ట్ వస్తాయి. ఓకే, ఛానల్ చూసిన వారు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.